సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ పనులు వేగవంతం చేశామన్నారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. కాటన్ కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం అండగా ఉంటుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రంలోని గురుకులాల్లో సమస్యలు పరిష్కరించాలన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. జూబ్లీహిల్స్ అభ్యర్థి పేరును త్వరలోనే ప్రకటిస్తామన్నారు కాషాయం పార్టీ నేతలు. సమ్మక్క సారక్క యూనివర్సిటీ పనులు వేగవంతం చేశామన్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఢిల్లీలో సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ లోగో లాంచ్ చేశారు కేంద్ర మంత్రి. దేశంలో బెస్ట్ ట్రైబల్ యూనివర్సిటీగా సమ్మక్క సారక్క యూనివర్సిటీ నిలుస్తుందన్నారు. యూనివర్సిటీ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని ధర్మేంద్ర ప్రధాన్ను కోరారు కిషన్ రెడ్డి. తెలుగు, హిందీ, మరాఠీ సహా లోకల్ ట్రైబల్ భాషను మెరుగుపరచవచ్చన్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. యూనివర్సిటీ లోగో వినూత్నంగా ఉందన్నారు. యూనివర్సిటీకి 800 కోట్లకు పైగా నిధులు కేటాయించినట్టు తెలిపారు. Permission and opening of the university, Kishanji will not be behind me for this university. But I don't think, I think due to Srinivasji and his colleague, he is behind Kishanji and Kishanji is behind me. Every month he is coming to me with a new challenges, new aspect of Sammakka Saraka Central Tribal University. I am also happy and enthusiastic to do whatever I can do and my ministry can do, we are doing. పత్తి రైతుల సమస్యలను కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తో చర్చించామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. చివరి కేజీ కాటన్ కూడా కేంద్రం కొనుగోలు చేస్తోందన్నారు. కాటన్లో తేమ శాతం తగ్గించే ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేయాలన్నారు కిషన్ రెడ్డి. కాటన్ కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం అండగా ఉంటుందన్నారు కేంద్ర మంత్రి గిరిరాజ్. కొంత రాష్ట్ర ప్రభుత్వము రైతులను అవేర్నెస్ చేసి చైతన్యం తీసుకొచ్చి స్టేట్ గవర్నమెంట్ ఆ తేమ శాతం మాయిశ్చర్ కంటెంట్ తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తే రైతులకు కూడా మేలు జరుగుతుంది. కాబట్టి అవేర్నెస్ ఫార్మర్స్ లో తీసుకురావాలి. दोनों प्रदेश को जोड़ते हैं तो 73,000 करोड़ का, उसमें से अगर तेलंगाना को आप डिवाइड करते हैं, अलग करते हैं, 65,000 करोड़ का. రాష్ట్రంలోని గురుకులాల్లో సమస్యలు పరిష్కరించాలన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. ఓబీసీ సబ్ ప్లాన్ నిధులు రిలీజ్ చేయాలన్నారు. హైదరాబాద్ బీజేపీ స్టేట్ ఆఫీసులో ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి వేడుకలు జరిగాయి. వాల్మీకి వారసత్వాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు రామచంద్రరావు. క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. సర్టిఫికెట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో ఈ యొక్క ఓబీసీ వర్గాన్ని ఈ యొక్క ప్రభుత్వం వారు ఆదుకోవాలి. వారి యొక్క సంబంధించినటువంటి యొక్క నిధులు వెంటనే విడుదల చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ మరి ఓబీసీ సబ్ ప్లాన్ కూడా ఈ సందర్భంగా ఓబీసీ సబ్ ప్లాన్ కూడా అమలు పరచాలని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బీసీల ఎదుగుదలను కొంతమంది ఓరవలేకపోతున్నారన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీ ఆర్ కృష్ణయ్య. రిజర్వేషన్లను వ్యతిరేకిస్తే తరిమి కొడతామన్నారు. బీసీలకు న్యాయం జరిగేందుకే హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేశామన్నారు. ఇప్పటివరకు బీసీలు ముఖ్యమంత్రి కాలేదన్నారు. 42% బీసీ రిజర్వేషన్లకు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలన్నారు ఆర్ కృష్ణయ్య. మా వాటా మాకు ఇవ్వాలి. మేము కూడా భారత మాత బిడ్డలం. ఒక తల్లికి 4 పుడితే 4కి సమాన వాట ఇవ్వడం భారతీయ సాంప్రదాయం. కానీ దేశంలో ఆ సాంప్రదాయానికి తిరోగతకాలు ఇచ్చి బీసీలకు ఏ రంగంలో కూడా వాటా ఇవ్వకుండా అన్యాయం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిపై అధిష్టానం అభిప్రాయం తీసుకుంటున్నామన్నారు జూబ్లీహిల్స్ బీజేపీ త్రిసభ్య కమిటీ మెంబర్ ధర్మారావు. అభ్యర్థుల పేర్లను కేంద్ర పార్టీకి పంపిస్తామన్నారు. ఈ ఉప ఎన్నిక బీజేపీకి చాలా ముఖ్యమైందన్నారు. బీజేపీలో నేతలలో ఎలాంటి విభేదాలు లేవన్నారు ధర్మారావు. దీంట్లో అనేకమైనటువంటి విషయాలు చర్చించి మరి సీనియర్స్ ఉన్నారు, చాలామంది కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళకి అభిప్రాయాలుగా పరిగణన తీసుకుంటాము. మరి పోటీ చేసడం కోసం అవకాశం ఉంది. గతంలో చేసిన వాళ్ళు ఉన్నారు, తర్వాత చేయాలనేటువంటి ఒక కోరికతోటి ఉన్నటువంటి అనేక మంది కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు. వీటన్నిటికీ కూడా సాధ్యం అసాధ్యాలను పరిశీలన చేసి ఒక లిస్ట్ తయారు చేసేసి తప్పనిసరి రాష్ట్ర పార్టీ ముందు పెట్టి దాన్ని కేంద్ర పార్టీకి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. బర్కత్పుర బీజేపీ ఆఫీసులో జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఎంపిక కోసం త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. అభ్యర్థి ఎంపికపై నేతల అభిప్రాయం సేకరించారు కమిటీ సభ్యులు. అభ్యర్థుల జాబితాను పరిశీలించి 2 రోజుల్లో ప్రకటిస్తామన్నారు నేతలు.